ఎందుకు దేవుని వాక్యం చదవాలి అనగా, మనము వర్ధిల్లడానికి దేవుని వాక్యము చదవాలి. హల్లెలూయా. దేవుని వాక్యము చదువుట వలన ఒక వ్యక్తి వర్ధిల్లుతాడు అనగా అభివృద్ధి చెందుతాడు, ఆయన ఎదుగుతాడు, ఆయన ఆత్మీయంగాను భౌతికంగాను శారీరకంగా అన్ని విషయములో ఆ వ్యక్తి ఎదుగుతాడు. దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యం ఎవరైతే వింటారో, విన్న వాటిని హృదయంలో దాచుకుంటారో వారు వర్ధిల్లుతారని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. మొట్టమొదటిగా బైబిలును కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే యెహోషువ. మోషే తాను యెహోషువకు తన పరిచర్యను అప్పగించి దేవుని ప్రేరేపణ ద్వారా రాసినటువంటి గ్రంథాన్ని మోషే ఎవరికి ఇచ్చారు? యెహోషువకు ఇచ్చారు. ఈ యొక్క గ్రంథాన్ని నీవు చదివి ధ్యానించి ఇందులో రాయబడిన వాటిని నీవు అనుసరించి నడిచినట్లయితే నీవు వర్ధిల్లుతావు అని దేవుడు యెహోషువతో వాగ్దానం చేశాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. యెహోషువతో దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నీవు ఈ యొక్క గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించాలి. రాత్రి పగలు నీవు దేవుని గ్రంథాన్ని చదవాలి. చదివి ఇందులో వ్రాయబడిన వాటి ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీవు బహుగా వర్ధిల్లెదవు, బహుగా అభివృద్ధి పొందుతావు, బహుగా ఎదుగుతావు, బాగా ఎదుగుతావు. నిన్ను మించిన వాడెవడు ఉండడు. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. కాబట్టి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అనగా దేనికి? బైబిల్ గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దేవుని వాక్యం బోధించడానికి మనము తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన